హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎప్పుడుతో తెలుసా? అపోలి పాడ్యమి రోజుది. ఆ పాడ్యమి రోజే మా స్వామి కూడా శబరిమలకు ప్రయాణం అయ్యారు. ఇంకా అప్పటికి ఇరుముళ్ళు కార్యక్రమం ఆ రోజే జరిగిందనమాట. ఇంకా ఉదయాన్నే అయితే పోలి పాడ్యం కదా, ఆ పోలిమ్మ తల్లికి దీపాలు అనేది వదలాలి కదా, ఇంకా కాలువ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఈరోజు చాలామంది ఈ దీపాలు వదలటానికి కాలువ దగ్గరికి వచ్చారు. కార్తీక మాసంలో ఎప్పుడు చేసినా చేయకపోయినా పోలి పాడ్యం రోజు అయితే కంపల్సరిగా ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ఈ నెల రోజులు కుదరలేని వాళ్ళకి, ఇంకా మిగిలిన రోజుల్లో ఎవరైనా చేయలేకపోతారు కదా, ఇంకా వాళ్ళు కూడా ఈ పోలి పాడ్యం రోజు అయితే ఈ పూజ అనేది చేసుకోవచ్చు. నీటిలో దీపాలు అనేది వదలొచ్చు. ఇంకా ఈ 30 రోజులకు కలిపి ఇంకా మనకి ఈ ఎగస్ట్రా పాడ్యం రోజు కూడా కలిపి అన్నీ కలిపి 33 వత్తులు అయితే వదులుతారనమాట. ఈ 33 వత్తుల్ని ముందుగానే నేతిలో నానబెట్టేసి ఇంకా అరటి డొప్పల్లో అయితే నీళ్ళల్లో వదలాలి. ఇంకా పొంగల్ కూడా నైవేద్యంగా పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా నేను అదే ఇక్కడ చేస్తున్నాను అన్నమాట. ఇంకా నేను ఈ నెల రోజులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఈ పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను కార్తీక మాసం మొత్తం కూడా. అయినా కూడా మా స్వామి చేత ఈ దీపాలు వదిలేద్దామని చెప్పేసి 33 వత్తులు అయితే పెట్టి పూజ అనేది చేసుకుంటున్నాను. ఇంకా మాతో పాటు చాలామంది ఈ నది దగ్గర దీపాలు వదలటానికి వచ్చారనమాట. పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ 3:30కి లేస్తేనే 5:30 కల్లా ఈ దీపాలు వదలటానికి నాకు టైం సెట్ అయింది. ఇంకా స్వామి కూడా శబరిమల యాత్ర అని చెప్పాను కదా, ఇంట్లో బోల్డని పనులు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. ఇంకా ఈ పనులు చూసుకోవాలి, టైం అయితే చాలా తక్కువ ఉంది అనేసి ఇంకా తొందరగా పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా వీడియో పెట్టడానికి లేట్ అయిపోతుంది కదా, సరిగా చూడట్లేదు. ఇంకా నేను పెట్టలేదో మీకు కూడా అర్థం కావట్లేదు కదా. నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియజేయండి, లేకపోతే నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు చూద్దాము. ఇంకా ఈ పోలి పాడ్యం పూజ ఒకరోజు చేస్తే చాలు, నెల రోజులు చేసిన ఫలితం అయితే లభిస్తుంది. ఇక్కడ కూడా పాయసం చేశాం కదా, నైవేద్యం అయితే సమర్పించి ఈ దీపాలు అనేది నీళ్ళల్లో వదిలేసేయాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా, స్వామి కూడా శబరిమల యాత్ర ముగించుకొని ఇంటికైతే వచ్చేసారు. రెగ్యులర్ లైఫ్ అయితే ఇప్పుడు మొదలైంది. ఇంకా మాల దీక్ష అనేది పూర్తయిపోయింది అనమాట. ఇంకా చాలామంది శబరిమల వెళ్ళిన భక్తులకు వర్షాలు కారణంగా సరిగా వాళ్ళు దర్శనం అందలేక జనం ఎక్కువైపోయి భక్తుల రద్దీ వాళ్ళు చాలామంది వెనక్కి తిరిగి ఇంటికి వచ్చిన సందర్భాలు కూడా చాలామందికి ఎదురైనాయి అంట. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోలేని పరిస్థితి చాలామందికి ఉంది. ఇంకా అక్కడ ప్రభుత్వం వారు చర్య తీసుకొని జనాలన్నిటి భక్తులందరినీ ఇంకా దర్శనానికి పంపించారనమాట. మా స్వామి వెళ్ళే టయానికి అక్కడ అసలు ఒత్తిడి లేదు, ప్రశాంతంగా వెళ్ళి చూసి అభిషేకం కూడా చేయించి దగ్గరుండి నిద్ర చేసి వచ్చారనమాట. స్వామి వాళ్ళు దర్శనం అయిపోయి స్టేషన్కి వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయిందంట. ఇంకా చాలామంది భక్తులు ఆ వర్షంలోనే తిరుగుతానే వెళ్ళారంట, నడుచుకుంటానే. కానీ మనం చాలా నియమనిష్టలతో చేయాలండి అయ్యప్ప స్వామి పూజ. అది ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడే మనకు అర్థమైపోయిద్ది మనం ఎంత నియమనిష్టలతో చేసామా అనేది. కానీ భక్తులు చాలామంది ఈసారి చాలా రిస్క్ తీసుకొని వెళ్ళారు. చాలామంది భయపడిపోయారు శబరిమల యాత్ర అంటే. ఎట్టకేలకు కార్తీక మాసం అంతా చాలా ప్రశాంతంగా ఈ నెల రోజులు పూజలతో గడిచిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ పూజలు చేసుకున్న టైంలో. ఇంకా ఈ సంవత్సరానికి కార్తీక మాసం ఇలా అయితే గడిచింది. మళ్ళీ ఇలాంటి పూజలు మళ్ళీ చేసుకోవాలని మనం అందరం ఆ దేవుని కోరుకుంటున్నాను. ఇంకా ఒకరోజు కూడా పూజ మిస్ అవ్వకుండా చేసామన్నమాట ఈ కార్తీక మాసం మొత్తం, ఎటువంటి అడ్డంకులు లేకుండా. ఇక్కడ దీపాలు వదలటానికి వెళ్తుంటే చూసారా ఎట్లా జారుతుందంటే, ఈ కాలువ దగ్గర వర్షాలు పడినాయి కదా ముందుగానే, భలే జారుతుంది. చాలామంది పడ్డారు కూడా, కిందకు జారి పడిపోయారు. ఇంకా చూడండి మా సాయి కూడా పడిపోయాడు. ఇక్కడ అంత నిదానంగా వదలాలి. ఎక్కడికైనా నీళ్ళల్లోకి ఎక్కడికైనా సముద్రం దగ్గరికైనా వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంకా సముద్ర స్నానం ఒకటి చేయలేదని బాధ తప్పితే ఇంకా ఈ కాలువ దగ్గర కూడా వచ్చి చాలాసార్లు స్నానం అనేది చేశాము. మనకి తుఫాను కారణంగా సముద్ర స్నానానికి వెళ్ళలేకపోయాము. ఇంకా మా స్వామి తీసుకువెళ్తున్నాడు అనమాట దీపాలని అక్కడ వదలటానికి. చాలా బురద అండి మాకు, ఆ బురదలోనే నీళ్ళల్లో వదలాలి. చాలా రిస్క్ తీసుకొని అయితే వదిలాము దీపాలని. ఆల్రెడీ చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. మేమైతే 5:30 టైంలో అయితే దీపాలను వదలటానికి వచ్చాము. ఇంకా ఎప్పుడు మనమే చేస్తూ ఉంటాం కదా, ఒకసారి మగవాళ్ళ చేత కూడా ఈ దీపాలు అనేది వదిలించాలి. ఇంకా ఇద్దరు చేస్తే చాలా మంచిది. ఏ పూజలైనా కూడా అవకాశం లేని వాళ్ళు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఇంటికి యజమాని చేస్తే మంచిదంట. ఇదిగో చూడండి వదిలేసాము. నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉండే ఆ రోజు కాలువలో. అయినా కూడా ఎట్లాగట్లా వదిలేసి లోపలికి వెళ్ళి వదిలిపెట్టి వచ్చామన్నమాట. ప్రశాంతంగా దీపాలు వెళ్ళిన దాకా దండం పెట్టుకొని ఉండాలి. ఇంకా ఇవి పోలేమ్మ తల్లికి వదిలిన దీపాలు కదా, పోలేమ్మ తల్లిని తలుచుకొని ఆ రోజు ఆ పోలీదేవిది కథ ఉంటుంది పోలేమ్మది, ఆ కథని చదువుకొని అక్షంతలు తల మీద వేసుకుంటే ఇంకా ఆ రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అన్నమాట. ఇంకా వినాయకుడి గుడిలో కూడా వెళ్ళి దీపం పెట్టేసి వచ్చాను. ఇక్కడ స్వామికి ఇంకా ఇరుముళ్ళు అని చెప్పాను కదా, అదే రోజు అన్నమాట. అందుకని చెప్పేసి స్వామికి భిక్ష అనేది పెట్టాలి కదా. ఇంకా స్వామి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడగాలి, ఇంకా హారతి ఇవ్వాలి. ఇట్లాంటి అయ్యప్ప స్వామికి చాలా నియమాలు అనేది ఉంటాయి అన్నమాట. అవన్నీ చెయ్యాలి ఆ రోజు. ఇంకా అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న ఎవరినైనా అయ్యప్ప స్వామిగానే భావించి అన్నీ చేయాలన్నమాట. ఇలా భిక్షా కార్యక్రమం అనేది జరుగుతుంది. మనమే కాదు ఇంకా చాలామంది భిక్ష పెడతా ఉంటారు స్వామికి. బియ్యం, తాంబూలం ఇలాంటివి అనేది పెట్టి ఒక 5 ఇళ్ళైనా తిరిగి భిక్ష అనేది వేయించుకోవాలన్నమాట. మా ఊర్లో అలా జరిగిద్ది. ఫస్ట్ నేను వేసిన తర్వాత ఇంకెవరైనా వేయచ్చు. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు వేయాలి, తర్వాత మనం వేయచ్చు, తర్వాత ఇంకెవరైనా వేయాలన్నమాట. మా ఇంటి పక్కన వాళ్ళందరూ వేశారన్నమాట. అక్కడ అందరూ వేస్తున్నారు. స్వామి 41 రోజు దీక్ష కూడా ప్రశాంతంగా పూర్తి అయిపోయింది. స్వామి కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ స్వామి దయ వల్ల ప్రశాంతంగా యాత్రలు అనేది ముగించుకొని ఇంటికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు. వర్షాలకి నడవలేక పాపం చాలా ఇబ్బంది పడ్డారు. స్వామికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చారన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన రేపు వీడియోలో పెడతాను చూడండి. ఇంకా స్వామికి దర్శనం ఎలా అందింది, ఎంతమంది భక్తులు ఉన్నారు, వర్షాలు ఎలా పడినాయో అవన్నీ చిన్న చిన్న క్లిప్లు అయితే వీడియో తీసుకొచ్చారు స్వామి. అవన్నీ చూపిస్తాను మీకు కూడా, చూడండి. కానీ భయపడొద్దు. మనం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసినా స్వామి మనల్ని సురక్షంగా ఇంటికి చేరుస్తారు దాని దర్శనం అందిన తర్వాత. అలా అయితే స్వామి క్షేమంగా అయితే ఇంటికి వచ్చారు. చాలామంది భయపడిపోయారన్నమాట. అసలుకి వెళ్ళిన వాళ్ళు దర్శనం అందిద్దా లేదా, వెనక్కి వచ్చేస్తున్నారు చాలామంది అనేసి. భయపడి వెనక్కి రాకండి. ఏ స్వాములు వెళ్ళినా కూడా ఎలాగోలాగా వెళ్ళిన కొంచెం కష్టం అనుకోకుండా దర్శనం చేసుకొని రావాలి. ఇంకా ఇక్కడ భిక్ష కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎవరైనా భిక్ష పెట్టచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకా 5 ఇళ్ళు అని చెప్పాను కదా, అందరూ భిక్ష పెట్టారు. ఇంకా స్వాములు శబరిమల యాత్ర వెళ్ళేటప్పుడు చాలామంది అనారోగ్యాలు బాగలేని వాళ్ళు, ఎక్కువగా కన్యస్వాములు ఉన్నప్పుడు వాళ్ళ పాదాల దగ్గర నమస్కారం చేసిన, వాళ్ళ కాళ్ళు కడిగిన చాలా మంచిదన్నమాట. కన్యస్వాములు నియమ నిష్టలతో చేస్తారు కదా. ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా స్వామి దగ్గర ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా పసిపిల్లలను కూడా ఇక్కడ కాళ్ళ దగ్గర పడుకోబెట్టి దాటిస్తారు. ఇంకా వాళ్ళకి ఏమైనా చీడలు ఉంటే పోతాయి అని చెప్పేసి చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా అయితే ఆ రోజు ఇలా జరిగింది. ఇంకా ఇరుముళ్ళ కార్యక్రమం అనేది రేపు వీడియోలో పెడతాను చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో.